తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లల మమ్మల్ని అందరినీ దుర్దినాల్లో మీ కృప చేత కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభువును బట్టి నీటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు పుట్టుకతోనే రాజుగా మరి పుట్టిన తీరును బట్టి మీ కొద్ది సమయం ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి. నాయన వివరణాత్మక చెప్పండి, మీ ఆత్మ సహాయం చేయండి. వింటున్న బిడ్డల ఆధ్యాత్మిక బలపడిన కృప చూపండి. యావత్ ఈ కార్యక్రమం మీ సన్నిధి సహాయం మాతో ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ సమయంలో క్రీస్తు ప్రభు మరి పుట్టుకతోనే రాజా, ప్రభు పుట్టుకతోనే రాజు అంటే మనుషుల చేత చేయబడినటువంటి వాడు మాత్రం కాడు అని బైబిల్ చెప్తున్న మాటని ఒకసారి మనం చదవటానికి ప్రయత్నించాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకుందామండి ఈ సమయంలో. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలండి. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు బెర్షలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చుని. జ్ఞానులు బెర్షలేముకు వచ్చి బెర్షలేమును పరిపాలిస్తున్న మరి హేరోదుతో మాట్లాడుతున్న మాట ఏమడుగుతున్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఎక్కడా రాజుగారు అని అడుగుతున్నారు. రాజు, అవునండి, యేసు ప్రభు పుట్టుకతోనే రాజు, ఆయన జీవితంలో రాజు, రాజులాగానే బ్రతికాడండి. ఎవ్వరికి దేని తలవంచలేదు, అధికారం కలిగిన వాని వలె జీవించాడండి యేసు. ఎక్కడ? ఆయన రాజ్యం. మరొక రకంగా చూస్తే ఆయన రాజుగా పుట్టి ఆయన రాజ్యంలో, ఆయన రాజ్యం ఎలా ఉంటుంది అంటే ఆత్మ సంబంధమైన రాజ్యంలో ముందుకెళ్తే అర్థమవుతుందండి. ఆ రాజ్యం సేవకునిగా పనిచేసింది, రాజు అయి ఉండి సేవకుడిగా పనిచేసింది. నేటి రాజులకు అదొక చక్కటి గుణపాఠం. నేటి అది ఏ అధికారం కలిగి ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా అది ఒక చక్కటి పాఠం అండి. అది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి అర్థమవుతుందండి. కనుక ఆయన పుట్టుకలో రాజు, 2 ఆయన జీవితంలో రాజు, ఆయన మరణించటలో రాజు, ఆయన శిలువ మరణం మీద యూదులకు నజరేయుడైన యూదుల రాజు అని వ్రాయబడింది. మరణించుటలో కూడా రాజేనండి, రాజు అండి, రాజు రాజు అండి. కనుక ఆయన తిరిగి లేచుటలో ఎవరండి? రాజులకు రాజు అండి. తిరిగి లేచుటలో, మరణాన్ని తిరిగి లేచుటలో రాజులకు రాజు అంటే తిరిగి రాబోతున్నాడు. మరణాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత తిరిగి రాబోతున్నాడు. అప్పుడు ఆయన ప్రభువులకు ప్రభువుగా మనకు కనబడుతుంది. అంటే యేసు జీవితము రాజుగా పుట్టిన, ఆయన రాజ్యంలోనే సేవకుడిగా పనిచేసి రాజులందరినీ అబ్బురపరిచేది. నాయకుడు అనేటువంటి వాడు, పరిపాలించేటటువంటి వాడికి ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉండాలి, మానవులైన వారి ఎడల అంటూ అప్పటికి ఎవ్వరు చెప్పలేనటువంటి చక్కటి పాఠాలు ఆయన బోధల ద్వారా, ఆయన కార్యాల ద్వారా, ఆయన జీవితం ద్వారా ఎన్నో పాఠాలు. ఒక అధికారిగా ఉన్నటువంటి ఆయన, సర్వాధికారిగా ఉన్నటువంటి యేసు ఎన్నో లోకపు అధికారులకు ఆయన బోధించాడు. కనుక ఈ సమయంలో అధికారము అంటే పుట్టుకతోనే రాజు. గమనించాలి, సర్వాధికారి అనేటువంటి దేవుని యొక్క కుమారుడు ఆయన పుట్టుకతోనే రాజు అని ఆయన కుమారుడు క్రీస్తు ప్రభుని తన గ్రంథంలో పుట్టుకతోనే రాజు అని ఆయన రాయించాడు. ఎంత గొప్ప తండ్రి! కనుక ఒక అధికారము ఉండాలి అంటే ఏ అధికారమైన దేవుడే ఇవ్వాలండి, మర్చిపోకండి. యేసు ప్రభు రాజుగానే పుట్టిస్తాడండి, పరిపాలించేటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే ఆయన రాజు అండి. ఆయన పుట్టుకతోనే పూజార్హుడిగా పూజించడానికి వచ్చాడండి. పుట్టుకతోనే ప్రియ దేని బిడ్డలారా
అనేక కొత్త ప్రారంభాలు ఆయన జీవితం నుండి ప్రారంభమైనట్లు మనం చూస్తాం. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఆయన పుట్టుకతోనే రాజు. పుట్టిన తర్వాత ఆదాముని రాజును చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. పుట్టుకతోనే రాజుగా ఉన్నటువంటి కడపటి ఆదాము ఈ అధికారంతో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన ఎలా, పుట్టుకతో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి తన అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించాడు, తన అధికారంతో లోకంలో ఏం చేశాడు ఏమండి? ఒకసారి ఆలోచించండి. చిన్న పదవో, ఒక వార్డు నెంబరో, చిన్న గ్రామ పెద్దో, చిన్న చిన్న ఏదైనా సంఘంలో ఒక సంఘ పెద్దగానిస్తే కొందరు బడాయి చూడలేమండి. వాళ్ళు మాట తిరిగి పట్టుకోలేమండి. ఏదో అక్కడికి సీఎం పదవి అన్నట్టుగా. ఏది శాశ్వతం కాదు కదా ఏమండి? ఎంతలోనే మిడిసిపట్టు వచ్చేస్తుంది. ఏంటో మరి తెలియదు, మంచి కరెక్ట్ కాదు అది. కనుక అలా కాకుండా మరి పుట్టుకతోనే రాజు అయినటువంటి ఆయన ఆ సాతాను అధికారం లోకంలోనికి రాజుగానే పుట్టాడండి. దేవుని వల్లరా పుట్టుకతోనే ఆ రాజును లేపేయాలి అనుకున్నాడు. అప్పటికి ఆ యెరూషలేమును యోధాను పరిపాలిస్తున్న హేరోదు. కానీ హేరోదు వల్ల అయిందా? అవలేదు. కనుక లోకంలో మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు చరిత్రలో అనేక మంది రాజులు ఉన్నారు. దగ్గర 42 మంది రాజులు ఇశ్రాయేలుని పరిపాలించినట్లుగా. మరి ఐక్యరాజ్యాన్ని ముగ్గురుగా, సౌలు, దావీదు, సొలొమోను గారు ముగ్గురు 120 సంవత్సరాలు ఏలినట్లుగా. తర్వాత 20 సంవత్సరాలు యోధాని, 20 మంది యోధాని, 19 మంది ఇశ్రాయేలు రాజ్యంగా చీలిపోయిన రాజ్యాలుగా మొత్తం మీద 42 మంది రాజులు లేరు. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారుగా, పుట్టిన తర్వాత ఎన్నిక చేయబడినటువంటి రాజులుగా తన ప్రజలకు తన గోత్రములో నుండి తన బిడ్డలు ఎలిక చేశారు. బాగుంది. కానీ చిన్నప్పుడే 7 సంవత్సరాలకి యోవాష్ రాజు అయిపోతాడండి. ఏం పరిపాలన చేయగలడండి? ఇక సొలొమోను కూడా బాలుడుగా ఉన్నప్పుడే రాజు అయిపోయాడండి. ఆయనకి ఇష్టమైంది చేయిస్తాడు. కనుక అది యోవాషుని గురించి 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం చదువుకున్నా, సొలొమోను గురించి 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం మనం చదువుకుని 2 భాగాల్లో మనకు కనపడతాడు. అలా రాజుల్ని ఆ విధంగా దేవుడు చేశాడు. లోకంలోనైతే అనేక మంది ప్రజలు ఎన్నిక చేసుకుని రాజును చేసుకుంటున్నట్లుగా, నాయకుని చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు దేవుడు తలుసుకుంటే నాయకుడిగా అవ్వాలి అంటే, అయితే రాజుగా ఉండాలి అంటే, ఈయన పుట్టుకతో రాజు అయితే ఈ ప్రజలందరూ కలిసి రొట్లు పెట్టేటప్పటికి 5,000 మందికి రొట్లు పెట్టేటప్పటికి వీళ్ళందరూ ఏం చేశారో తెలుసండి? ఒకరోజు యేసుప్రభువు రాజును చేసేదనుకున్నారండి. అంటే మనకు తెలుసు కదా, మనకు అనుకూలమైతే మన మాటిని మనకు సహాయం చేసేసి మనకు అనుకూలం ఉంటే ఏం చేస్తాం? రాజును చేసి నాయకుని చేసుకున్నట్టుండుకు అనేసేస్తాం కదా. అలాగే ఇశ్రాయేలు కూడా వచ్చిందండి బలహీనత. ఏమని? 6వ అధ్యాయం 15 వచ్చిన రాజుగా చేయటకు వారు వచ్చి తను బలవంతము చేయబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు వెళ్ళిపోయాడు. అసలు ఆయన రాజు అయితే మరి రాజుగా చేయడానికి వచ్చాడు. బాగుంది ఏమండి? ఆయన ఈ విషయాన్ని ఎరిగి వాళ్ళు ఏ రాజును చేయాలనుకుంటున్నారు? భూ సంబంధమైన రాజును చేయాలనుకుంటున్నారు. యేసు ఏ రాజు అని అంటే భూ సంబంధమైనటువంటి లోకంలో పరసంబంధమైనటువంటి రాజు. అది పరసంబంధం తిరిగి జన్మించినటువంటి వారికి, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వారికి అర్థమవుతుంది తప్ప శరీర సంబంధమైనటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి వారికి అర్థం కాదు అది. కనుక ఆయన రాజును పెడుతున్నాడు కనుక రాజును చేసేయాలనుకున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా కాస్త ముందుకెళ్తే యేసు ప్రభు జీవితం గురించి మనం ఆలోచిస్తే, ఒక రోజున యెరూషలేముకి వెళ్ళాలి యేసు ప్రభు. ప్రవచనం నెరవేర్పుగా గాడిద మీద వెళ్తున్న హోసన్నా హోసన్నా జయం జయం దావీదు కుమారుడా, హోసన్నా జయం చేయమంటూ జేజేలు కొట్టుకుంటూ యేసు ప్రభువుని యెరూషలేముకు తీసుకుని వెళ్ళాడు. రాజు రాజు స్తుతింపబడును గాక అని అంటూ చాలా సంతోషంగా తీసుకుని వెళ్ళారు. రాజును చేయాలనుకున్నారు. రాజులాగా యేసుని తన క్రియలను బట్టి చూసుకుంటూ యెరూషలేము మందిరం తీసుకుని వెళ్ళారు ఆనాటి యోధా జనాంగం యేసు ప్రభుని. కానీ కొద్ది రోజులు ముందుకెళ్ళిన తర్వాత, అంటే రాజును చేయడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ఆ మందిరంలో పరిస్థితులు మార్చుకోండి అని ఖండితంగా ఖండిస్తూ బోధ చేశాడు. కనుక ఆ బోధలకు మండిపోయిందండి. ఇట్లాంటి వాడు ఉండడానికి అవకాశం లేదని ఆయన అబద్ధాల సాక్షులు పలకటానికి ఈయన రాజు అని చెప్పుకున్నాడండి. మరి ముందు రాజును చేయాలి ఎందుకు అనుకున్నారు? ఈయన రాజు అన్నట్టు జేజేలు కొట్టుకుని యెరూషలేము మందిరానికి ఎందుకు తీసుకుని వచ్చారు అంటే, మనకు అనుకూలంగా ఉంటే జేజేలు కొడతాడు మనిషి, మనకు ప్రతికూలంగా ఉంటే నువ్వెవరో తెలియదు అంటాడు.
అంటే మనకి అనుకూలం ఉన్నప్పుడు బెల్లము, మనకి ప్రతికూలం మన మాట కానీ వినిపోతే, మనకు అనుకూలం ఉండకపోతే అల్లము. లోకం జరుగుతున్న స్టోరీ ఇదేనండి. ఇంకా అంతకు మించి మనకేం కనబడదండి. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ రాజుగా రాజుగా ఆయన చేయలేనుకుని రాజుగా తీసుకుని వచ్చిన కొద్దిగా ముందుకెళ్ళేటప్పటికి ఆ పిలాత్ దగ్గర యేసు గురించి ఏమన్నారో తెలుసా? ఎలా మనిషి యొక్క జీవితం అవకాశం ఎలా మారిపోతారో అంటానికి చక్కటి ఉదాహరణగా కనబడుతుందండి. పిలాత్ దగ్గర ఈయన రాజుని చెప్పుకున్నాడండి, మీ రాజ్యాన్ని భంగం కలిగించడానికి రాజుకు పన్ను యుద్ధం అంటున్నాడండి. ఈయన బాబో ఈయన మాటలు ఎంత భయం, ఎంతగా చెప్పారు అసలు అన్నట్టుగా ఆయన దగ్గర అభియోగం మోపారు, అబద్ధ సాక్ష్యం చెప్పారు. అబద్ధ సాక్ష్యం పొంతన నిజ నిర్ధారణకు నిలబడలేదు. ఏమండి అంటే యేసుపై ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఈయన రాజు అని చెప్పుకున్నాడట. నేను ఇక్కడ చెప్పుకున్నాడండి, రాజుకు పన్ను యుద్ధం అన్నాడా? అనలేదే. అయినా సరే వీళ్ళకి కల్పించి చెప్పేసారు. కల్పించి చెప్పుతారు అని యేసుతో కొండ మీద ప్రసంగం సూటిగా చెప్పేశాడు. 11:5 అధ్యాయం చూసుకుంటే, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించండి. అది సంతోషం. మీరు ధన్యులు అవటానికి వాళ్ళు వాడుకుంటున్నాడు దుస్తుడు, మీరు ధన్యులు అవటానికి వాడుకుంటున్నాడు. దీన్ని బట్టి సోదరుడా సహోదరి, ఒకవేళ మన జీవితాల్లో కూడా చేయని దానికో చెందిన దానికో కొన్ని రకాల అబద్ధంగా కొన్ని మాటలు రావచ్చు. కంగారు పడకండి. ఏదో ఒకరోజు తెలిసి వచ్చేటప్పటికి వాళ్ళు అర్థం చేసుకునేటప్పటికి జరగని అర్థం జరగవచ్చు, లేకపోతే మరో రకమైన పరిస్థితులైనా ఎదుర్కోవచ్చు. కనుక ఇక్కడ యేసు ప్రభు ఏదైతే చెప్పాడో, అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు సహించండి, ఓర్చుకుంటూ మీరు ధన్యులు అన్నాడో, అదే ఆ యేసు ప్రభు జీవితం మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నప్పుడు యేసు కూడా మాట్లాడకుండా ఈయన రాజుగా ఈయన ఎన్నో చెప్పేసుకుంటున్నాడు. అంటే మీ రాజ్యాన్ని కూడగొట్టేటట్టుగా ఉన్నాడు అనుకుని అభియోగం చేసినప్పుడు ఏం మాట్లాడలేదండి. ఏదైతే చెప్పాడు అదే తన జీవితంలో అనుసరించినట్లుగా మనకు అది మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్తలో కానీ లేదా యోహాను సువార్త 19వ అధ్యాయంలో మాటలో కనబడుతుంది. తర్వాత కాస్త ముందుకెళ్ళేటప్పటికి ఏమన్నా తెలుసా? మాకు కైసరు తప్ప ఏ రాజు లేడు. ఎక్కడండి? 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఏం చెప్తారంటే, 19వ అధ్యాయము, కైసరు తప్ప మాకెవరు రాజు లేరు అంటారండి. ఏంటండి? 19వ అధ్యాయము 15 వచనం. అందుకు వారు అతని సంహరించుము సిలువేము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరే రాజు ఎవరు కూడా లేదు. ఇదేంటి మనిషి మనస్తత్వం చెప్తున్నానండి. ఆయన పుట్టుకతో రాజు, ఆ రాజు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మనల్ని ఈ భౌతిక రాజ్యం పరిపాలిస్తాడు, ఎదురు చూస్తున్నటువంటి రాజు. ఆయన రానే వచ్చాడు, కానీ వాళ్ళకి అనుకూలంగా లేరు కనుక చేసిన క్రియలు బట్టి ఆహా ఓహో అని జేజేలు కొట్టారు, పెట్టింది తినేశారు, తన మీద అభియోగం మోపారు. చివరాఖరికి వాళ్ళకి అనుకూలంగా ఉండలేదు కనుక వాళ్ళు సరి చేసుకోమని మంచిలో ఉండమని చెప్పినందుకు గాను ప్రియమైన వాళ్ళరా ఆయన ఏం చేసి తెలుసా? ఇక నువ్వు మాకు రాజు కాదు, చంపేసేయాలి, ఏం చంపేసేయాలి, కైసరు తప్ప మాకు రాజు లేరు అన్నారు. చూసారా? రాజుని చెప్పుకున్నది ఆయనే, పొన్ని వద్దని చెప్పాడు అన్నది ఆయనే. ఇప్పుడు అసలు రాజు మీరే, మీ మీద అభియోగం చేశాడని చెప్పి ఇప్పుడేమంటున్నారు? నువ్వే మాకు రాజువి, ఈయన మాకు రాజు కాదు అని యేసుప్రభువుని తృణీకరించారు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించేయండి, ఒకసారి ఆలోచించేయండి. కనుక మనిషి జీవితంలో ఈ విధంగా ఉంటుందండి. ఆయన ఎవరి చేత రాజు చేయబడలేదు, కనుక ఆయనే పుట్టుకతోనే దేవుడే ఆయనను రాజును చేశాడు. ముందే చెప్పాడు. ఆ రాజు చేసే పరిపాలనలో ప్రియమైన వల్లగా ఎవరైతే ఆ రాజు పరిపాలన అంటే ఇక్కడ రాజు చేశాడంటే, పరలోకంలో తండ్రి చిత్తం ఎలాగైతే నెరవేర్చబడుతుందో, పరలోకంలో నెరవేరబడుతున్నటువంటి ఆ తండ్రి చిత్తము ఇదిగో యేసు రాజుగా ఉన్న రాజ్యం నెరవేర్చబడాలి అని దేవునికి సంకల్పం, దేవునికి గురి, దేవునికి ఆలోచన. ఆ ఆలోచన నెరవేర్చడానికి ఏం చేస్తున్నాడు? రాజుగా ఉన్నాడు. ఆ రాజ్యంలో ఎంత చేశాడు? ఆ రాజ్యాన్ని కడుతూ ఉన్నాడు. కనుక ఆ రాజునే లేకుండా చేశారు. మరి రాజ్యం పోవాలంటే రాజునే గారు కొట్టేది, కనుక రాజునే చంపేశారు కొద్ది దగ్గరికి వెళ్ళిన తర్వాత. కానీ ప్రజలు చంపేసి ఏం చేస్తే తెలిసి వీళ్ళు యూదులకు రాజు ఈయన
ఆయన్నే మేము చంపేసాము అన్నట్టు బోర్డు ఒకటి పెట్టేశారు. చూడండి, ఒప్పుకోవటానికి ఒప్పుకుంటున్నారు, మరి ఇక జరుగుతుంది. మనసులో ఒకటి బయటకు ఒకటి అన్నట్టుగా అనేక మంది జీవితాలు ఎలాగే తగలబడిపోతాయండి. అలాంటప్పుడు సత్యాన్ని గ్రహించలేము, వాస్తవం తెలుసుకోలేము, మన జీవితాన్ని మార్చుకోలేము. అనేక మందిని క్రిటిసైజ్ చేస్తూ అనేక మందిని మరి ఇబ్బందికరమైన పరిస్థితులకు మనం నెట్టేస్తాం. అంటంలో మరి ఏదో మతాధికారులు ఏదో జనంగానికి అర్థమవుతుంది కదండి. కనుక ప్రియ దేని బిడ్డలారా, ఈ రాజును ఎంతో హేళించదు. రాజట అందరిని రక్షించేది రక్షించుకోలేదట. ఎక్కడండి న్యాయం? కనుక ఈ సమయంలో మనము ఇప్పుడు రాజులుగా ఆయన ఏమంటున్నాడంటే, ఆదాము పాపం చేసి అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆ అధికారాన్ని ఇవ్వటానికి రాజుగా వచ్చి క్రీస్తు ప్రభు ఇప్పుడు నిన్ను నన్ను రాజును చేయాలని చూస్తున్నాడు. నువ్వు నేను రాజుగా కనబడాలని. ఆ రాజ్యంలో రాజులు మనం, ఆ రాజ్యంలో యాజకులని మనమే. అంటే యాజకత్వం మన ద్వారానే మన యొక్క హృదయంలో నుండి ఆ యాచనలు ప్రార్థనలు అన్ని కూడా ఆయనకి చెందాలి. రాజుగా మంచిగా పరిపాలించాలి అని అటువంటి వారిని రాజ్యంలోనికి రావడానికి ఆయన పర సంబంధమైన రాజు బోధలు చేశారు. ఆ పరలోక రాజ్యపు బోధలు భూలోకములు చేశారు. ఆ రాజ్యాన్ని నిర్మించడానికి, ఆఖరికి రాజ్య నిర్మాణం కొరకు ఆయనే బలైపోయినట్లుగా. అందుకే ఇప్పుడు ఈ రాజ్యంలోనికి రావాలి అంటే ఆయన అంటున్నాడు, పేతురుపత్రి 2:9 అంటాడు, మీరు రాజులని యాచిక సమూహం. నిన్ను నన్ను కూడా ఏం చేసి తెలుసా? రాజును చేస్తే తెలుసా? నీకు అవశ్యం తెలుసా? తెలుసుకున్నావా? నువ్వు రాజు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నావో, క్రీస్తులోనికి వచ్చావో, పరసంబంధమైనటువంటి రాజ్యంలోనికి వచ్చేసావు. ఈయన రాజు. ఏ రాజు? పరసంబంధమైన రాజు. ఎలా చెప్పే ఎక్కడుంది అని అంటే, యోహాను సువార్త 18:36-37లో పిలాతు నువ్వు రాజు అంటే, అవును నువ్వు అన్నట్టే, నా రాజ్యం ఈ లోక సంబంధమైన మాత్రం కాదు. మరి ఈ లోక సంబంధమైనటువంటిది కానప్పుడు ఈ లోకంలో నువ్వు రాజు ఎలా అవుతావు? అంతే కదండి. కనుక ఈ లోక సంబంధమైనటువంటిది పరిపాలన కాదు, కానీ ఈ లోకములోనే ఆ పరిపాలన నెరవేర్చడానికి, ఆత్మస్వామి పరిపాలన నెరవేర్చడానికి నేను రాజుని, అందుకే పుట్టాను, సత్యాన్ని గురించి సాక్ష్యం పుట్టాను అని చెప్పాడు. కనుక ప్రియదేని పిల్లలరా, ఆ రాజ్యంలో వచ్చినటువంటి వారు ఆ ప్రభువును స్వీకరించి ఆయన చిత్తాన్ని అనుసరించడానికి ఇష్టపడితే నువ్వు నేను కూడా ఒక రాజుమే. అంటే ఏ అధికారం లేనటువంటి పరిస్థితులకి ఆయన ఒక అధికారిగా మనం ఎప్పుడు చేస్తా తెలుసా? ఆయన రాజ్యం. అందుకే రాజులని యాజక సమూహం. ప్రియ సోదరుడా, సహోదరి, చూడండి, ఆయన రాజుగా వచ్చి సేవకుడిగా పనిచేసి రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో వాళ్ళందరూ నావలి మీరు అధికారులు, ఆ పరిపాలన మీరు చేయాలి. నేను ఏదైతే రాజ్యాన్ని కట్టి విస్తరింపచేసానో దానికి రథసారథులు మీరే. ఆ సువార్త చెప్పి ఆ రాజ్యంలోకి అనేక మంది రాజ్యాన్ని విస్తరింప చేయడానికి మీరు రాజులు, యాజకులు అనే ఆ రాజ్యంలో వ్యక్తితో మాట్లాడినట్టుగా మన గ్రంథంలో చూస్తున్నాం. కనుక ఈ సమయంలో ఇంకా నువ్వు క్రీస్తు సొంత రక్షణకు అంగీకరించకపోతే రాజరికంలో లేని వ్యక్తివి, నువ్వు రాజువి కాదు. లోక సంబంధం రాజ్యంలో ఉన్నావు కనుక లోకముద్ద నాశ గతించిపోయే ప్రమాదంలో, అది మరణానికి అగ్నికి చేరువైపోతున్నటువంటి రాజ్యంలో ఉన్నావు అని ఈ రోజు గుర్తెరిగితే, క్రీస్తు ప్రభు రాజ్యం శాశ్వతమైన రాజ్యం, పరసంబంధమైన రాజ్యం. ఆ రాజ్యం నీతి, న్యాయము, యథార్థత, నెమ్మది కలిగిన రాజ్యం. బ్రతుకులో నెమ్మది, సంతోషం కావాలంటే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ క్రిస్మస్ ఆనంద లహరిలో ఆనందపడుతున్న నీవు నిజమైన ఆనందం కావాలంటే, ఆ రాజుగా పుట్టి ఆయన ఆరాధిస్తున్నటువంటి, ఆయన స్తుతిస్తున్నటువంటి, ఆయన జన్మదినాన్ని సంతోషంగా జరుపుకుంటున్నటువంటి వాళ్ళరా ఆయన రాజుగా మీ హృదయంలో స్వీకరించండి. అప్పుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితిని పరిపాలిస్తారు. నీతి రాజ్యంలోనికి నడిపిస్తావు. నీతి న్యాయాన్ని అనుసరించే వ్యక్తిగా ఉంటావు. ఆ నెమ్మది, సంతోషము అప్పుడు ఆయన ద్వారా పొందుకుంటావు. ఇంకా ఆయన రాజ్యంలోనికి నువ్వు రాకపోతే, ఆ రాజ్య పరిపాలనకు లేకపోతే ప్రమాద పంచున్నామని గుర్తెరిగి సోదరుడా, ఆ ప్రమాదం ఇప్పుడు నేను కబలిస్తూ తెలియదు. ఆ ప్రమాదం నీ జీవితం మీదకి రాకృతుంది. ఈ క్రిస్మస్ ఆరాధన చెప్తున్నారంటే నీ మేలు కోరి చెప్తున్నారు కనుక గుర్తెరిగి, ఆ క్రీస్తు ప్రభు రాజుగా పుట్టాడు కనుక ఆయన రాజ్యములోనికి నువ్వు వచ్చిన రోజున ఆ రాజుకి రాజ్యభారం ఉంది. ఆయన బొచ్చు మీద పెట్టుకొని మోస్తున్నాడు కనుక నీ భారాన్ని అంతా కూడా ఆయన మీద ఆయన నువ్వు మార్చుకొని మారు మనసు పొందిన రాజ్యంలోనికి తిరిగి
తిరిగి జన్మిస్తే నికోదేము చెప్పినట్టుగా అప్పుడు ఆ రాజ్యంలో నువ్వు సభ్యుడిగా ఉంటావు. ఆ రాజ్యంలో రాజుగా నువ్వు పరిపాలన చేస్తావు, యాజకుడిగా. అట్టి కృప రక్షణ పొందిన వారు పొందుకునాలని, రక్షణ పొందిన బిడ్డలు రాజు యాజకులు ఉన్నాం కనుక ఆ రాజ్య విస్తరణలో నమ్మకంగా పనిచేస్తున్నామా? ఆ రాజ్య విస్తరణలో ఆ రాజు రాజ్యంలో ఆ తండ్రి చిత్త నెరవేరుస్తూ ఆత్మ సంబంధమైనటువంటి పూజలు, ప్రార్థనలు, యాచనలు మనం జరిగిస్తున్నామా? అలా కాకపోతే ఆజ్ఞను నేర్చుకున్నాం, ప్రమాదానికి తిరిగి అలా తేడా ఉండి శరీరం కృప ఇవ్వాలని కోరుకుంటూ, రాజ్యంలో రాని వ్యక్తులుగా ప్రమాదంలో భయంకర ప్రమాద శిక్షలు ఉండవు కనుక దుష్ట అధికారంలో అటువంటి క్రీస్తునికి వచ్చి నెమ్మది ప్రశాంతి పొందుకొని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. దేవుడి చిన్న మాట దిగించిన చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, విన వాక్యాన్ని నామా అందరిలో ఫలింపచేయండి. మీ చిత్తమే ఎరిగి లోకంలో బ్రతుకుతూ మీ అధికారానికి లోబడి మీ అధికారములో ఆయన మేము వెలిగినప్పుడు మాత్రమే ఆ పరలోకం చేరగలిగే బిడ్డలుగుంటామని కొద్ది మాటలు ఆలోచింపు చేసి మీ నామానికి మహిమ చేసుకున్నాను. యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి అందరికీ.